సీఎంఓలో మార్పులట. సీఎంఓ చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో మార్పులట. మొత్తం మీద అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో పర్యవేక్షణ లేదు. మంత్రులు ఏం చెప్తున్నారో ఐఏఎస్ అధికారులకు అర్థం కాదు, ఐఏఎస్లు ఏం చేస్తున్నారో మంత్రులకు అర్థం కాదు. ఎవరున్నారో అర్థం కాదు, ఎవరు పోయారో తెలియదు. అలా మంత్రులు ఉన్నంతసేపు ఐఏఎస్ అధికారులు ఉంటారట. ఆ మంత్రి వంగనే వీళ్ళు కూడా తట్టబుట్ట చదువుకొని చాలా ఇంట్లో పడుతున్నారట. గట్లా తయారైంది సచివాలయంలో ఉద్యోగస్తులు. మరి దాంట్లో ఏం జరిగింది ఒకసారి చూద్దాము. ఫైల్స్ క్లియరెన్స్లో కొత్తగా వివాదాలు. మంత్రులకు తెలియకుండానే వారి శాఖలపై సమీక్షలు. సదరు అధికారులపై మినిస్టర్లు గుర్రు. వారి తీరుపై సీఎంకు ఫిర్యాదులు. ఈ ఐఏఎస్ల మీద మంత్రుల మీద ఫిర్యాదు చేయరు, మంత్రులు వచ్చి ఐఏఎస్ల మీద ఫిర్యాదు చేయరు. ఇదే పాలన. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సూపర్ ఉంటుంది, జనాలకు మంచిగా అర్థమవుతుంది అన్నట్టు. మీరు చెప్తే ఐఏఎస్ అధికారులు ఇంటలేరు, ఇక జనాలకు ఏం చేస్తారు? మీరు జనాలకు ఏం తోడి పెడతారు? ఎందుకు మీరు మంత్రులుగా ఉండి మీ కింద పనిచేసే ఐఏఎస్ అధికారులే మీరు ఇంటలేరు అంటే మీరు తప్పు చేస్తుర్రా, వాళ్ళు తప్పు చేస్తుర్రా? మీరు చెప్పే సిస్టమ్ కరెక్ట్ లేదా, వాళ్ళు ఆచరించే సిస్టమ్ కరెక్ట్ లేదా? ముఖ్యమంత్రికి చెప్పి చేయించుకోవాలి. మీ అంత దరిద్రపులు ఎవరైనా ఉంటారా రాష్ట్రంలో? మీ కింద పనిచేసేటువంటి ఐఏఎస్ అధికారులు మీకు ఇరగపోతే ఇక రాజీనామా చేసి సపరేట్గా ఇంట్లో కూర్చోరు. రేవంత్ రెడ్డి పోయి కంప్లైంట్ చేస్తున్నారు. మీ దగ్గర మీకు సోయి ఉండాలి కదా, మీరేం చేస్తున్నారో మీ దగ్గర అంత దమ్ము ఉండాలి కదా, చేపించే దమ్ము ఉండాలి కదా, మీ దగ్గర చేసేంత గట్స్ ఉండాలి కదా. ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళు మంచి పనులు చెప్తే చేస్తారు. మీరేం చెప్తారో ఈ ఫైల్ మీద సంతకం పెట్టు, ఈ దొంగ భూమి మీద సంతకం పెట్టు, ఈ దొంగ ల్యాండ్ మీద సంతకం పెట్టు, ఇది ఇంత స్కామ్ చేయ అంత స్కామ్ చేయంటే వాళ్ళు భయపడి మీ దగ్గరికి వస్తలేనట్టు. మీరు నిజాయితీగా చెప్తే ఎందుకు చేయరు? వాళ్ళు మంత్రులు నిజాయితీగా ఉంటే ఐఏఎస్ అధికారులు నిజాయితీగా ఎందుకు ఉంటారు? ప్రజలకు కావాల్సిన పనులు చెప్పండి, మీకు కావాల్సిన భూ కబ్జాలు అయ్యి మొత్తం మంత్రులంతా భూముల చుట్టూ తిరుగుతారు, భూ కబ్జాలే చేస్తారు. అందుకే వాళ్ళ ఇంటలేరు. ఇవాళ ఏముంది, మంత్రులు 4-5 సంవత్సరాలు అయితే పోతారు వాళ్ళు. ఐఏఎస్ అధికారి జీవితాంతం అధికారంలో ఉండేటోడు. కాబట్టి ఇప్పుడు ఏదో తెచ్చి ఈ స్కామ్ మీద ఫైల్ సంతకం పెట్టంటే ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాడు. ఒకవేళ పెట్టిండనుకో 4-5 సంవత్సరాల్లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం పోయి వేరే ప్రభుత్వం వచ్చిందనుకో ఐఏఎస్ ఆఫీసర్ జైలుపోతాడు. మన విషయంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సేమ్ అట్లయిపోతారు అనేది ఐఏఎస్ ఆఫీసర్లు భయపడుతున్నారట. మరి దొంగ పనులు ఎందుకు చేయించుకోవాలి? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మీరెందుకు ఇబ్బంది పడాలి? జనాల గురించి పట్టించుకోరా బాబు అంటే ఈ స్కాము ఆ స్కాము మొత్తం మంత్రులందరూ ల్యాండ్ల చుట్టూ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా ల్యాండ్ ఏడ దొరుకుతుంది భూతద్దాలు పెట్టుకొని చూస్తారు. ఇట్లా చూస్తారు, భూతద్దాలు పెట్టుకొని ఏడ భూమి మింగాలి, ఏడ భూమి కనబడితే ఆడ మింగాలి. అనుచరుల పేర్ల మీద, అలా సంబంధికుల పేర్ల మీద మొత్తం మీద స్కామ్ చేయాలి. ఏడ భూమి జర కనబడితే దాన్ని గుట్టుకుమనాలి అని చూస్తున్నారట. గడ తయారయ్యారు. ఏడ ప్రజలు ఉంటారు, వాళ్ళకి ఏం బాగోగులు కావాలి, వాళ్ళని ఎట్లా మంచిగా చూసుకోవాలి, రాష్ట్రం ఎట్లా బాగుపడాలి అని చూస్తలేరు. ఏడ భూమి కనబడాలి, ఏడ గుట్టుకుమనాలని చూస్తున్నారు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు. ఇక పాలన ఎట్లుంటుంది మీకు తెలుసుగా. రైట్.